మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవితం 3వ భాగం 29/4/26. 3వ ప్రకరణ. ఈ పుస్తకం రాసింది వారి మనవరు, అదే పేరుతో ఉన్న వేదం వెంకటరాయ శాస్త్రి. విద్యాభ్యాసం. ప్రతిభావంతులకు విద్య బంగారానికి మెరుగుపడ్డ శాస్త్రుల గారి విద్య అంతా స్వయం కృషి. తండ్రి గారి దగ్గర చదివింది చాలా తక్కువ. అందులకు ఉదాహరణంగా ఈ ఉదంతాన్ని వారు చెప్పగా విను. వెంకటరమణ శాస్త్రుల వారు వీరిని వెంకట సుబ్బయ్య గారిని పిలిచి సంస్కృతం చెప్పదలిచి హితోపదేశం పాఠం చెప్పడం ప్రారంభించి ఆటలపైన వీధులలో తిరిగే వేడుకలలో చూడటంలో కాదు, ఇంకా చదువు మీదికి శాస్త్రుల వారి దృష్టి పోల. తండ్రి గారు అసాధనా చిత్తహీన బుద్ధిమంత సుహృత్తమా సాధయంత్యాసు కార్యాన్ని కాకపూర్వ మృగాఖువత్ అనే శ్లోకానికి చమత్కారంగా ఈ విధంగా అర్థం చెప్పారు. సాధన లేనివాడు మీ వలనే మీకు సాధన చిత్తహీన డబ్బు లేనివాడు, అది కూడా మీలాగా మీకు డబ్బెక్కడి వట్టి దరిద్రుడు బుద్ధిమంతులు ఇది బహుశా తమలానేమో అని తలచి కుమారుడు కొంచెం మనస్సు తృప్తి ఇది మీ వలనే అనుకున్నారా? ఎంత మాత్రం కాదు, మీకు తెలివెక్కడిరా. సుహృత్తమా మంచి స్నేహితులు, అది మీ వలే కాదు. మీకు స్నేహం అసలు బొత్తిగా నిరంతరం కొట్టుకోవడమే మీకు అని ఈ రకంగా కొడుకుల ఇద్దరికి పాఠం చెప్పటం ప్రారంభించారు. ఒరేయ్, నాకు అక్కర్లేదు ఈ చదువు అని కలియబలికి కొని శాస్త్రుల వారు వారి సోదరుడు మరి తండ్రి గారి దగ్గర కనపడక తిరిగి ఆ చదువు తప్పించుకున్నారు. అప్పుడు శాస్త్రుల వారికి దాదాపు 12 ఏళ్ళు. అదే వీరు తండ్రి గారి దగ్గర కూర్చుండి చదివినంత తర్వాతి పాండిత్యమంతా స్వయం కృషే. పెద్దవారైన వెనక తండ్రి గారు వినేటట్టుగా బిగ్గరగా చదువుకుంటూ అర్థం చెప్పుకుంటూ ఎక్కడైనా వీరు తప్పిపోతే తండ్రి గారు అంటయు వెంటనే వీరు దిద్దుకోవటం జరిగి ఎప్పుడైనా సందేహాలుంటే అడిగేవారే కానీ అక్షరం తండ్రి గారి దగ్గర నేర్చుకో. విశాఖపట్నం నార్మల్ స్కూల్లో ₹6 స్టైఫండ్పై విద్యార్థి వేతనం చదివి అక్కడ మెట్రికులేషన్ 1869 మొదటి తరగతిలో ఉత్తీర్ణులై శాస్త్రుల వారు మెట్రికులేషన్ పరీక్షకు పోవటానికి డబ్బు కట్టాల్సి వచ్చి తండ్రి గారు పైకం చెంతలేక ఒకనొక పెద్ద మనుషుడి చేత చేబెదురు. అతనికి శాస్త్రుల వారికి గిట్ట, అయ్యా ఎందుకండి మంచి డబ్బు పాడు చేసుకుంటారు, మీ అబ్బాయికి మీ ప్యాసు కాదు వృధా. అప్పుడు వెంకటరమణ శాస్త్రులు గారు కుమారుడు దేవుడై, నాయన నీకు ప్యాసు కాదంటాడురా, ఆయన ఎందుకు దండగా మంచి డబ్బు పాడు చేసుకుంటారని అడుగుతున్నారు. నాకు ప్యాసు కాకపోతే మరొకటి అవుతుందో చెప్పమనండి చూద్దాం అని శాస్త్రి గారు కోపంతో, మీ అబ్బాయికి ప్యాస్ అయితే నా చెవి కదప ఇస్తాను అని పందెం వేసి సరే అని పైకం కట్టారు. శాస్త్రుల వారికి చక్కగానే ప్యాస్ అయ్యి పైగా మొదటి ధర. అప్పుడు వారు మద్రాసులో చదవటానికి వచ్చి తండ్రి గారికి పైకం పంపి అతనికి బదులిచ్చి వేయమని పందెం ప్రకారం అతని చెవి కదప చేయించి పార్సెల్ ద్వారా తమకు పంపమని రాసి, కానీ ఆ పంతులు పంపరు. కదప శబ్దానికి అప్పుడు తాము గ్రహించినట్టు ఈ కథను వారు చెప్పగా అనంతరము 10-11 రూపాయల స్టైఫండ్తో మద్రాసు నార్మల్ స్కూల్లో చదువుతూ ట్రైనింగ్ పొందడం. అక్కడ బహుజనపల్లి సీతారామాచార్యుల ప్రథమ ఆంధ్ర పండితుడు, చదరువాడ సీతారామ శాస్త్రుల వారు ద్వితీయ ఆంధ్ర పండితుడు. ఇద్దరు ప్రామాణికులు, ఆంధ్రుల గొప్ప పండితుడు.
వేలు పిల్లె మొదలైన ఆపాణ క్రిస్టియన్లు సంగీతంలోను ఈ రామాచార్యులతో చెలిమి చేసుకొని వీరి ప్రతి శనివారం వేశ్యాది సంగీత గోష్ఠులకు చందాదారులుగా వస్తూ ఉండేవారు. ముత్యాలపేటలో మొదట సంస్కృత ఆంధ్ర ద్రవిడ పాఠశాల ఉండే. దానికి మా నాయన గారు వేదం వెంకటరమణ శాస్త్రులు గారు ప్రధాన పండితులు, సీతారామాచార్యులు గారు ఆంధ్ర పండితులు, కోటపల్లి సీతారామయ్య గారు ద్వితీయ ఆంధ్ర పండితులు, అరవానికి జ్ఞానసుందర పండ మొదలైన వాడు. మా నాయన గారు శాస్త్రోక్తాచార నిష్ఠ, అసత్య దూరుడు, అప్రతిగ్రాహకుడు, వ్యాకరణంలో అపర పతంజలి అని పేరు పొందారు. సీతారామాచార్యులను ఆంధ్ర విద్యకు మెచ్చి లంపటుడని విగర్హించుకొని అందువల్ల సీతారామాచార్యుల వారు తమ శనివారపు సంగీత గోష్ఠులకు నన్ను పిలవటం లేదు. అలాంటి వాటికి నేను పోవటం కూడా లేదు. శాస్త్రుల వారు ఆ పాఠశాలలో చేరిన మొదటి రోజుల్లో ఆచార్యుల వారి పాండిత్య అతియాన్ని చక్కగా ఎరగనందు వారిని మాటి మాటికి ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉండే. ఆ తర్వాత తండ్రి గారి దగ్గరికి పోయిన ఈ సంగతి చెప్పగా వారు నవ్వి, నువ్వు పొరపడ్డావురా అబ్బాయి, వారు ఆంధ్రములో మహాపండితులు అన్నారు. శాస్త్రుల వారు ఆచార్యుల వారిని మళ్ళా దర్శించినప్పుడు తమ అభినయానికి క్షమాపణ కోరగా వారు, నువ్వు గడుసువాడివిరా అబ్బాయి అని అభినందించారట. శాస్త్రుల వారు ఆ పాఠశాల బది చాలా కాలానికి మళ్ళా గురువర్యులను దర్శి తమకు యోగ్యతాపత్రం ఒకదాన్ని దయచెయ్యమని కోరితే వారు ఈ విధంగా వ్రాసి ఇచ్చారు. ఇది వేదం వెంకటరాజ శాస్త్రుల వారి యోగ్యతను తెలియజేయు పత్రిక. వీరు కొన్ని ఏండ్లకు ముందు రమారమి 1.5 సంవత్సరం నార్మల్ హై స్కూల్లో నా యొద్ద తెలుగు చదివి అది మొదలు నేను వీరిని బాగుగా గుర్తెరుంగు. చదువునప్పుడు వీరు చేయు విద్యా విషయకమైన ప్రశ్నలు సదుత్తరాలు చెప్పి వీరిని సమాధానపరి నా పాండిత్య గౌరవాన్ని మాటి మాటికి నిలబెట్టుకోవలసి వచ్చేది. 1875 సంవత్సరంలో శాస్త్రి గారికి రాజమండ్రిలో FA పరీక్ష ఇచ్చారు. వారి ప్రిన్సిపాల్ దొరవకుడు ఎందుచేతనో వారిపై ఆది నుండి కంటు వహించారంటే కోపమా. పరీక్ష హాల్లో శాస్త్రుల వారు తెలుగు పేపర్ జవాబు రాస్తున్న 3 గంటల కాలం మొదటి 2 గంటలు పరీక్ష ప్రశ్నలు అపార్థం చేసుకొని జవాబులను తప్పుగా వ్రాశారు. 2 గంటలైపోయి వెనక మేలుకొని మొదట వ్రాసిందంతా కొట్టేసి అదంతా మళ్ళా ప్రారంభించి చాలా వడిగా వ్రాశారు. కానీ ఆటబలది చేతగీత లక్షణాలు వ్రాయవలసి ఇనగడత్రయంబు ఇంద్రద్వయం అని వ్రాశారు. గంట వినబడి హంస పంచకంబు ఆట వెలది అని వ్రాశారు. దొరగా బల చూసి పేనా లాక్కొని పోయా. అప్పుడు చితికెన బ్లేడు శిరాలో ముంచి సూర్యుడొక్క 2 సురరాజులిద్దరు అని వ్రాశారు. ఇంకా వ్రాస్తున్నావా అని దొర శిలా బుడ్డి ఎత్తుబడి చితికెన బ్లేడికి ఎంగిలి తగిలి తడి చేసి దినకర ద్వయంబు తేట గీతి అని పూర్తి చేసి దొర ఈ మారు తెలివిగా పేపర్నే ఎత్తుకుపోయి ఈ గందరగోళంలో శాస్త్రులు గారు తమ నంబర్ రాయాలి. ఇంత ప్రయాసం నిష్ఫలము. సగం దూరం ఇంటి వైపు పోయాక వారు వెనక్కి వచ్చి ప్యూర్ని ప్రార్థించి దొరలేనప్పుడు పోయి తమ నెంబరు రాసుకొని ఇంటికి వెళ్ళారు. ఈ ఆంధ్ర సారస్వత సభ వారు వీరికి మహోపాధ్యాయ బిరుదాన్ని 1116 రూపాయలు ఇచ్చి సత్కరించిన సమయంలో సభలో ఇలా అన్నారు. 1835 FAకై విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ కచేరీలోని ఉద్యోగం మానుకొని ఆంగ్ల గణితం అని 3 విషయాలను FAలో 2వ తరగతిలో 5వ వార్డర్గా జయం పొందాను అని. 4వ ప్రకరణం ఉద్యోగ దశ. ఆ రోజుల్లో ఎందరు పరీక్షలో తీరిన అందరికీ ఉద్యోగాలు వచ్చేవి. ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైన వెనక
దొర శాస్త్రుల వారికి ఉద్యోగాన్ని సిఫార్సు చేయల. శాస్త్రులు గారు వెంటనే పై దొరలకు వ్రాశారు. పై దొరలు విచారింపగా వీరి ప్రిన్సిపాల్ వెంకటరాయుడు పెంకే మనం చెప్పిన పనులు చెయ్యడు, అధిక ప్రసంగి, అతనికి రాజమండ్రిలోనే ఉద్యోగం కావాలి, మనం పంపిన ఊళ్ళకు అతడు పోడు అని బ్రతులు రాశారు. శాస్త్రుల వారు ఇదంతా అబద్ధమని, ఎక్కడికి దొరతనం వారు పంపుతారు, ఎంత జీతానికి పంపుతారు, అన్నిటికీ ఒప్పుకొని ఉన్నామని చాలా వినయంగా అంత విధి లేక శ్రీకాకుళం హై స్కూల్ కడపటి ఉపాధ్యాయుడికి 12 రూపాయల జీతంపై శాస్త్రులు గారిని నియమించారు. ఇది ఒక విశేషం. FA పాస్ అయి ఆ తర్వాత కొంచెం పాటి జీతాన్ని ఆంధ్రులెవరూ ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. శ్రీకాకుళంలో కొందరు శాస్త్రుల వారు, ఏమండి శాస్త్రుల వారు FA చదివి ఇంత కొద్ది జీతానికి ఎలా ఒప్పుకొని వచ్చారని. మేము వెళ్ళమండి, మీరు దక్షిణాది వాళ్ళండి, నెల్లూరి సీమ నుంచి ఇంత దూరం ఈ రవంత జీతాని కోసం వచ్చారా అండి అని అడిగేవారు. శ్రీకాకుళంలో పెద్ద మనుషులకు ఉచితంగా గడిచారు. వారి పిల్లలకు చదువు చెబుతూ ప్రబంధాలు పఠిస్తూ అక్కడ 2 నెలలు. ఆ కాలంలో కథాసరిత్సాగరం చదివి అప్పుడు ఏదో శ్మశానంలో రాత్రులు పిశాచాలు భేతాళ తిరుగుతుంటాయని, అందు లోకలదే దూత్సోదం ఏమైనా కనబడతాయేమని రాత్రులు తిరిగేవారు. ఒకరోజు ఎవరో చూసి, ఏమండో శాస్త్రుల వారు ఎక్కడ తిరుగుతున్నారు ఈ అపరాత్రి అని అడిగారు. పిశాచాలు ఏమైనా కనబడతాయేమో చూద్దామని. మంచి పిశాచాలే, ఈ ఊరు ఎలాంటిదో ఎరగ, ఇక్కడ భోగం కొంప, కూలీలు జరుగుతాయి. ఎవరో అనుకొని రాత్రిపూట మిమ్మల్ని కళ చేరిస్తే ఏమైపోతారు, పదండి ఇంటికని వారు నివారి. దాంతో పిశాచాలగాని తిరగటం మానేశారు. ఆ తర్వాత చోడవరం తాలూకా స్కూల్ ప్రధానోపాధ్యాయులయ్యారు. ఈ స్కూల్లో ప్యూర్ పేరుగా వీడు బడికి రాక రోజు సెక్రటరీ గారికి ఇంత నౌకరీ చేసేవారు. ఎప్పుడైనా బడికి వస్తే స్కూలు వరండాలో బల్లల మీద పడి నిద్రపోయి శాస్త్రుల వారు వీడికి బుద్ధి చెప్పదలిచారు. అన్ని పనులు బడిలో ఉపాధ్యాయులు చేసుకోవాలి. పూర్వం ఉండిన ప్రధానోపాధ్యాయుడు సెక్రటరీకి భయపడే. శాస్త్రుల వారికి ఎవడునూ లక్ష్యం లేదు. ఒకరోజు పేరిగాడు నిద్రపోతుండగా బెత్తంతో వాడి వీపున కాళ్ళ మీద దెబ్బలు వాడి వాడికి కనపడక మరలా వచ్చి తరగతిలో పాఠం చెప్పేది. ఓయమ్మో ఓయి బాబు అని వాడు ఆగలాడుతూ, నన్నెవరూ కొట్టేశారండి, చంపేశారండి అని రొదబెట్టి ఉపాధ్యాయులంతా వచ్చి అందరికీ వెనక శాస్త్రులు గారు వెళ్ళారు. ఎవరిని కొట్టింది తెలియదు. బాలురు వినోదం చూస్తున్నారు. పేరిగానికి నాడు కాయశుద్ధి అయినందున అంతా సంతోషించి శాస్త్రుల వారు వాడితో, నువ్వు చేస్తుండే ద్రోహానికి నిన్ను వెంకటరమణమూర్తి శిక్షించాడు, పో, ఎవరితో పోయి చెప్పుకుంటావో చెప్పుకోపో అని వాడిని తరిమేది. శాస్త్రుల వారిని బదులు కొట్టడానికి వాడికి ధైర్యము లేదు, బలం లేదు. వాడు వెంటనే పోయి సెక్రటరీ గారితో చెప్పారు. సెక్రటరీకి వీరికి తమ ఇంటికి వచ్చి అందరూ సమాధానం చెప్పవని ఆజ్ఞ. మేము ఇందుకోసం సెక్రటరీ గారి ఇంటికి రాము. ఈ విషయంలో మా ఇంటికి వారు రావచ్చు, లేదా స్కూలుకు వచ్చి మాట్లాడవచ్చని శాస్త్రులు గారి దబం. సెక్రటరీకి ఆ ఊరిలో పలుకుబడి కలవాడే అయిన చివరకు శాస్త్రుల గారికి లొంగిపోయి పేరిగాడు స్కూల్ నౌకరీ సరిగా పనిచేయటం ప్రారంభించారు. వెనక శాస్త్రుల వారు విశాఖ హిందూ హై స్కూల్ ద్వితీయోపాధ్యాయులుగా, రాజమహేంద్రవరం టౌన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. రాజమండ్రికి పోయిన కొత్తలోనే ఒక విశేషం జరిగి ఆ బడిలో కొత్తగా ఒక టీచర్ రాఘవయ్య నాయుడని వచ్చారు. దేవరకొండ గోపాల శాస్త్రుల వారిని తెలుగు పండితుడు. ఈ శాస్త్రుల వారికి ఒక కన్ను కాయ. వెంకటరాయ శాస్త్రుల వారు అందుకు కారణమడగా మధ్యాహ్నం బాలురు స్కూలు గదులలో రాళ్లతో ఒకరినొకరు కొట్టుకుంటలో ఒక రాయి తగిలి తన కన్ను పోయిందని ఆ పండితులే చెప్పారు. అప్పుడు శాస్త్రి గారు బాలురు 1-2 గంటల సమయంలో స్కూలు వరండాలో ఉండేటట్లుగా నియమించి ఉపాధ్యాయులకు సర్క్యులర్ ఒకటి
బాలురు ప్రవచనం చెప్పే గదులలో ఆ సమయంలో రానీయవద్దని, రారు రువ్వట మొదలైన దారుణ క్రీడ రాదని, వారిని గదిలోనికి పనికి ఉన్నప్పుడు రప్పించుకొని వెంటనే పంపించెయ్యాలి. వారితో ఆ గంటలో ఉపాధ్యాయులు గోష్ఠి పెట్టుకోరాదని అందరూ దానికి సూచించినట్టుగా గుర్తుగా అందరూ అందులో సంతకం చెయ్యాల్సిందిగా హెచ్చరి. అలా ఉపాధ్యాయులందరూ ఆ సర్క్యులర్లో సంతకం చేస్తారు. కానీ వెంకటరాయ శాస్త్రుల వారు గట్టి అనే శాసకులని ఎరుంగగా కొందరు విద్యార్థులు ఆ విధంగా గదులలో ఆడుతూ ఉండేవారు. వారిని శాస్త్రులు గారు బెత్తంతో తాడించి బెదిరి ఆ కొత్త ఉపాధ్యాయుడు లక్ష్యం చేయ కొందరు బాలులను పెట్టుకొని ఒక గదిలో గోష్ఠి చేస్తున్నారు. తమ చిత్తం వచ్చినట్టు కొందరు బాలులు ఆడుతున్నారు. శాస్త్రి గారు అందరినూ తమ శాసనం ఎట్టిదో తెలపగొని బెత్తం తీసుకొని గదిలో ప్రవేశి అక్కడ ఉన్న వాళ్ళ ముఖాలను కాళ్ళ మీద అందరినీ ఇష్టం వచ్చినట్టు వాయించేది. ఆ ఉపాధ్యాయుని కూడా చక్కగానే దెబ్బలు తగిల. అతను పై ఉద్యోగులకు అర్జీ పెట్టుకున్నారు. విచారణ శాస్త్రుల వారు తమ సర్క్యులను చూపి గోపాల శాస్త్రులు గారి కంటిని చూపి వివరించారు. అనాయని అర్జీని తోసివేయటం చేత శాస్త్రి గారిని అధికారులు చాలా గొప్పగా శ్లాఘి. అది మొదలు శాస్త్రి వారంటే విద్యార్థులకేక ఉపాధ్యాయులకు కూడా భయం. ఆ పాఠశాల బాగుపడి ఈ కాలంలోనే శాస్త్రి గారికి వివాహమే. మొదట దాదాపు 16-17 సంవత్సరాల ప్రాయంలో గుడారి వారి ఆడబడు శ్రీ జానకమ్మ గారితో పరిణయమై ఆయమ కాపురానికి రావటానికి ముందే చనిపోయి కనుక దాదాపు 25వ ఏట పుదువురు ద్రావిడలో ప్రసిద్ధులై అల్లాడి సదాశివ శాస్త్రుల గారి కుమార్తె శేషమ్మ గారితో వివాహం. శాస్త్రుల వారి వివాహం నెల్లూరు జిల్లాలో నాయుడుపేటకు తూర్పున పుదువురుకు దగ్గరలో ఉన్న చిల్లమూరు గ్రామంలో శ్రీ సదాశివయ్య గారి ఇంట్లో జరిగి వెనక కొంతకాలానికి శాస్త్రులు గారు బిఏ చదవాలని తమ ఉద్యోగంలో తమ సోదరుడు వెంకట సుబ్బయ్య గారిని మద్రాసుకు వచ్చి బిఏ చదవడానికి శాస్త్రి గారికి తీరిక లేకపోయి ఇతర విద్యాభ్యాసంగాలు ఎక్కువై 5-6 సార్లు పైకం కట్టి కూడా చదువు సారదని పరీక్షకు అనేక దీక్షతో సంస్కృతాంధ్ర గ్రంథాలు చదివారు. అలా ఉండగా ముత్యాలపేటలోని ఆంగ్లో వర్నాక్యులర్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులై 40 రూపాయల జీతం. అందులో కుటుంబ వ్యయానికి అది పోను. మిగిలిన దాన్ని అంతా కలకత్తా, బొంబాయి మొదలైన ప్రదేశాల నుండి సంస్కృత గ్రంథాలు తెప్పిస్తూ చదివారు. ఆ రోజుల్లో అచ్చయిన గ్రంథాలలో ప్రచారంలో ఉన్న తాళపత్ర గ్రంథాలలో చదవక విడిచింది, చదివి మరచింది కూడా లేదు. ముఖ్యంగా సాంఖ్య, యోగ, వేదాంత, వ్యక్త గణిత గ్రంథాలు విశేషంగా బాల్యంలో నాకు సులువుగా రానిది గణితం అని వారే చెప్పి ఉన్న గొప్ప గణిత శాస్త్రజ్ఞులని వారి నాటి విద్యార్థులు చెప్పుకుంటూ ఉంటారు. శాస్త్రుల వారికి ఆ కాలంలో సోదర వియోగం వాటి వెంకట సుబ్బయ్య గారు శాస్త్రులు గారితో ఆ బాల్యం ఆడుతున్న నిరంతరంగా నీడలా ఉండేవి. ఆకస్మికంగా 4 రోజులు జ్వరంతో బాధపడి రాజమండ్రిలో మరణించి వారి గుణాధికారి శాస్త్రుల గారు అప్పుడప్పుడు చెప్పి దుఃఖించారు. అన్నగారి కంటే ముందే ఎఫ్ఏఐ అన్నగారు ఇంకా బిఏ కాలేదనే కారణంతో తాము అనాయాసంగా బిఏ కాగలిగిన వారి అయిన అన్న బిఏ కాకముందు నేను బిఏ అయితే బాగుంటుందా అని మానుకున్నారు. వీరికి ఆంగ్ల భాషలో అప్పటికే మంచి ప్రావీణ్యం, సంగీతంలో చాలా అభిరుచి. ఒకప్పుడు ఫిడే నేర్చిన ఒకడు వారి కళకు వచ్చి తనకి ఏదైనా సాయం చెయ్యాలని కోరగా వెంటనే ఆలోచించగా అన్నగారి ద్రవ్యం నుండి అతనికి ₹1 ఆ వెనక అన్న వచ్చి ఏం చెప్పునో అని భయపడుతూ ఉండేవారు. అన్నగారు ఈ విషయం తెలుసుకొని తమ్ముడిని చూసి నువ్వు చేసింది మంచి పని అని చెప్పేవారు. వారి భయం తీరదు. సకల విషయాలలో అన్నగారి మాట వేదవాక్, పాండిత్య ప్రభలలో సర్వ విధాలా నన్ను మించిన వాడు నా తమ్ముడు అని శాస్త్రులు గారు చాలాసార్లు చెప్పుకునేవారు. ఆ సోదరు
ఇంకా ఆపచ్చు కదా, పావు గంట అయింది చాలు. సౌభ్రాతృత్వం అలాంటి అన్నగారి కంటే వడుగాడి శరీరం, చక్కని శరీర ఛాయ, వ్యాయామంలోదులో నైపుణ్యం, హాస్యాద్యుక్తులలో చాతుర్యం, సజ్జస్ఫురణం, దయార్ద్ర హృదయం. ఇది తమ్ముడిగా. వీరికి అన్నగారికి వివాహమైన కొద్ది కాలంలోనే వీరి భార్య గుణాధికాలకై వీరిని వలసి పరిణయమై అందరికీ దురదృష్టం చేత ఆకస్మికంగా మరణింపగా ఆయన నిరంతరం తదేక చింత చేత సృక్కి శోకదేవతై కొంతకాలానికి శరీరం వదిలే. శాస్త్రుల వారు తమ్ముడి మరణ సమయంలో చింతలేదు. మద్రాసులో నుండి తమ్ముడు తాను ఏవేవో కార్యాలు సాధింపాలని పుట్టెడు ఆశలతో ఉండే సమయంలో పిడుగు దెబ్బలాగా తమ్ముడు గతించాడన్న వారు జాబు మూలంగా తెలియవచ్చు. 2-3 రోజులు శాస్త్రుల వారు అన్నాహారాలు మానేసి ఏకధారగా ఏడ్చారు. క్రమంగా దుఃఖం ఉపశమించి వారు తమ్ముడి మాత్రం దినములు గడిచిపోయాయి. రేపు వితంతు వివాహ వాదాలు అనే దాని గురించి 5వ ప్రకరణం తెలుసుకోండి.